శ్రావణ మాసంలో వచ్చే నాగపంచమి విశిష్టత పూజా విధానం. శ్రావణ మాసంలో వచ్చే 5వ రోజే నాగపంచమి. దీనినే గరుడ పంచమి అని కూడా పిలుస్తారు. భారతీయ సంస్కృతిలో నాగ పూజకి ఒక గొప్ప విశిష్టత మరియు సంప్రదాయంగా ఆచరణలో ఉంది. గరుడ పురాణం ప్రకారం నాగపంచమి రోజు ఎవరైతే నాగులను పూజిస్తారో వారు శుభవార్తలు వింటారు. సర్పదోషాలు ఉంటే పోతాయని, సంతానం కలగాలని కోరుకునేవారు తప్పనిసరిగా నాగారాధన చేస్తారు. నాగపంచమి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి భోజనం చేస్తారు. ఆ రోజు వండినవి, పొయ్యి మీద పెట్టినవి ఆహారంగా తీసుకోకూడదు. పచ్చి పదార్థాలనే తీసుకోవాలి. నాగులకు పోసే పాలు కూడా పచ్చి పాలే పోస్తారు. ముఖ్యంగా చలివిడి, అరటి పండ్లు, వడపప్పు, పానకం స్వామికి నైవేద్యంగా పెడతారు. వీటినే ఉపవాసం ఉన్నవారు తీసుకుంటారు. ఈ పదార్థాలు సంతానం కలగాలనే వారికి శరీరాన్ని శుద్ధి చేసే ఔషధంగా ఉపయోగపడతాయి. నాగపంచమి రోజు ఉపవాసం ఉండి నాగులకు పూజ చేస్తే సంతానం కలుగుతుందని పూర్వీకుల నమ్మకం. నాగపంచమి విశిష్ట. నాగపంచమి పండుగ వెనుక ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాసుకి అమ్మగారు అయిన కద్రువ పాములందరినీ జనమేజయ మహారాజు గారు చేసే సర్పయాగంలో పడి కాలి బూడిదై పొమ్మని శపించింది. వాసుకి సర్పయాగ శాపం నుండి బయటపడటానికి శివుడి కోసం తపస్సు చేసి శివుడిని వరం కోరతారు. అప్పుడు శివుడికి గలాభరణంగా మృత్యుంజయుడిగా ఉండేలా వరం ఇచ్చాడని కథనం. మరో కథ ఏమిటంటే ఆదిశేషుడు సర్పయాగ శాపం నుండి బయటపడటానికి విష్ణువుకి తపస్సు చేస్తే విష్ణువు ఆదిశేషువు తన పాన్పుగా ఉండే వరాన్ని ప్రసాదించాడు. అలాగే కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే 2 భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించగా కద్రువ కడుపున సర్పజాతి జన్మించింది. అందువల్ల సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి నాగపంచమిగా పిలువబడుతుంది. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమి అని కూడా పిలుస్తారు. శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్పజాతి ఆవిర్భవించింది కనుక సర్ప భయం లేకుండా ఉండటం కోసం ఈ రోజున అంతా నాగపూజ చేస్తుంటారు. అలాగే గరుడ పంచమిగా చెప్పుకునే ఈ రోజున గరుత్మంతుడు వంటి మాతృభక్తి కలిగిన సంతానం కలగాలని గరుడ పంచమి వ్రతం చేస్తుంటారు. అయితే సౌభాగ్యంతో పాటు చక్కని సంతానాన్ని ఇచ్చే ఈ వ్రతంలో గౌరీదేవి పూజలందుకుంటుంది. విశేషమైనదిగా చెప్పబడుతున్న ఈ వ్రతాన్ని 10 సంవత్సరాల పాటు ఆచరించి ఆ తరువాత ఉద్యాపన చెప్పుకోవాల్సి ఉంటుంది. అలాంటి ఈ రోజున గరుడ పంచమి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఆరోగ్యవంతులైన, ధైర్యవంతులైన సంతానం కలగడంతో పాటు సిరి సంపదలు కలుగుతాయి.